హే గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అండ్ ఈ రోజుటి వ్లాగ్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో మేము వెళ్ళేది సండే మార్నింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ టైం స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ ఎండకి పిల్లలతో కొంచెం కష్టం అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మాకు జూబ్లీ హిల్స్ కొంచెం లాంగ్ అని చెప్పాలి. మేము వచ్చేసి ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇంకా క్యాబ్లో వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా? వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మీరు వీడియో లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ కొత్తగా నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వాటిని కూడా చూసేయండి. ఓకేనా? అండ్ సన్సెట్ విత్ టెంపుల్ గోపురం ఎంత అందంగా ఉంది. పక్కన కొబ్బరి చెట్లు ఇవన్నీ అసలు నాకు ఆ సీనరీ చాలా మంచిగా అనిపించింది. మార్నింగ్ వచ్చింటే ఇదంతా మిస్ అయ్యే వాళ్ళమేమో అన్నట్లుగా అనిపించింది అనమాట. అండ్ అక్కడంతా నడవడానికి వీలుగా ఉంది, పెద్దగా రష్గా లేదు కాబట్టి నా కిడ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారనమాట. మేము ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ప్లేస్కి కూడా వెళ్ళాము. అదేంటో తెలియాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది కాబట్టి. సో టెంపుల్కి ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది, తర్వాత మెయిన్ టెంపుల్ ఉంటుందన్నమాట, గర్భగుడి. ధ్వజస్తంభం దగ్గర నాకు తెలియదు అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి. ఏంటి అంటే ధ్వజస్తంభం దగ్గర చుట్టూ ఫ్లవర్స్తో మంచిగా డెకరేట్ చేశారు. అందరూ నిల్చున్నారు, చూస్తూ ఉన్నారు. ఏంటా అని చూస్తే నేను అనుకున్నాను అక్కడ డెకరేషన్ని అది చూస్తున్నారేమో అని, కానీ కాదు. అక్కడ కాయిన్ మనం ఏదన్నా బలంగా తలుచుకొని కాయిన్ అక్కడ ఇట్లా నిలబెడితే నిలబడుతుందంట. చాలామందిది అయితే అసలు నిలబడలేదు. కాయిన్స్ చూసారు కదా, అలానే ఉండిపోయినాయి అనమాట. ఎక్కడో అక్కడక్కడ కొంతమంది నిలబడుతున్నాయి. ఇలాంటిది ఉందని నాకు అసలు తెలీదు, బట్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసాను అనమాట. సో మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను మా మదర్ కూడా ట్రై చేసామన్నమాట. ఇంకా నాకు అక్కడ వీడియో పెట్టడానికి ఎక్కడ గ్యాప్ లేదు. ఫుల్ అందరూ చుట్టూ కూర్చొని ఉన్నారు, నిల్చున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కొంచెం రష్ ఉంది. సో నేను ఏం చేశానంటే వీడియో అక్కడే నా పైనే మొబైల్ ఇలా పెట్టేసి వర్టికల్గా వీడియో షూట్ చేశాను అనమాట. సో నేనైతే నా కోరిక మొక్కుకొని నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాను. అసలు చాలాసేపటికి అసలు నిలవలేదు. ఇంకా నేను ఏం చేశానంటే సరే అయితే మనం ఇప్పుడు కోరుకుంది ఇప్పుడు అంత త్వరగా తీరదేమో అని చెప్పేసి ఇంకా లేవడానికి ట్రై చేస్తున్నా అనమాట. సో నేను ఇంకా ఏం నిలబెట్టడానికి అట్లా కాయిన్ ఏం నిలబెట్టడానికి లేదు, జస్ట్ హ్యాండ్ వదిలేసాను అంతే. కాయిన్ వచ్చేసి అలా నిలిచింది అనమాట. షాక్ అయిపోయాను. అంటే నేను దాన్ని నిల్చోబెట్టడానికి ఇట్లా ట్రై చేసి ఇంకా సరేలే బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్లుగా కాయిన్ ఇంకా చూసారు కదా ఎన్ని టైమ్స్ ట్రై చేసినా అలా పడిపోతుంది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా చెయ్యి నార్మల్గానే తీసేసాను, కాయిన్ ఇంకా నార్మల్గా వదిలేసేసాను అనమాట. కానీ నిల్చుంది. షాక్ అయిపోయాను. అంటే మనం కోరుకున్న దాంట్లో నీతి నిజాయితీ అండ్ అది మంచి కోసమే అయితే కరెక్ట్గా జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడైతే రియల్గా ప్రూవ్ అయిందనమాట. అండ్ మా మదర్ కొంచెంసేపు ట్రై చేశారు, అమ్మది కూడా నిల్చుంది. అక్కడ అందరిది నిల్చుంటుందా కాయిన్ అంటే లేదు, చాలామందివి అలా పడిపోయింది అనమాట. అండ్ మీలో ఎవరన్నా ఇది ఇంతకుముందు ట్రై చేశారా? మీ కాయిన్ నిలబడిందా? నిలబడితే మీరు అనుకున్న కోరిక తీరిందా? నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? నా కోరిక తీరితే మాత్రం కన్ఫర్మ్గా నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ విజిట్ చేస్తాను అండ్ మీకు నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. ఓకేనా? అండ్ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేసి గర్భగుడిలోకి వెళ్దామని చెప్పేసి తిరుగుతున్నాం అనమాట. మొత్తం ఇక్కడ వెళ్ళంగానే ఎదురుగా అన్ని ముడుపులు ఉన్నాయి. లోపల చూస్తే లైన్గా దేవతలు ఉన్నారనమాట. సో మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఇక్కడ కూడా మొక్కులు చెల్లించుకుంటారు అని నాకు తెలిసింది. నేను ఇది ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం ఈ టెంపుల్ విజిట్ చేయడం. ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్తో వెళ్ళాను, ఇంత డీటెయిల్గా చూడలేదన్నమాట. ఏదో నార్మల్గా అంటే అప్పుడు చూసేదానికి ఇప్పుడు నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు చూసేదానికి చాలా డిఫరెన్స్ నేనే అబ్జర్వ్ చేశాను. లేదంటే ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకోవడం అంటే మ్యారేజ్ అయిన తర్వాత డిఫరెన్స్ అండ్ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెన్స్. ఏదైనా తెలుసుకొని తెలియని వాళ్ళకి చెప్దాము డీటెయిల్గా అని చెప్పి అలా కూడా
తెలుసుకున్నాను అనమాట. ఈ కాయిన్స్ అంతా నాకు అప్పుడు అసలు తెలీదు. నేనైతే టెంపుల్ విజిట్ చేశాను. ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైం. ఇప్పుడైతే అన్నీ క్లియర్‌గా తెలుసనమాట. మాకైతే దర్శనం మంచిగా అయింది. అండ్ అక్కడ బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు, చూపిస్తానులేండి నేను. సో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. అంత రష్ ఏం లేదు కదా అని చెప్పేసి ఒక 2-3 మినిట్స్ కూర్చొని తర్వాత పక్కన టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. నా కిడ్స్కి చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా డేస్ తర్వాత ఔటింగ్ లాగా అనిపించింది అనమాట వాళ్ళకి. మేము నార్మల్గా వెళ్తూ ఉండొచ్చు ఫ్రీక్వెంట్గా, బట్ కిడ్స్ కోసం అన్ని ప్లేసెస్ కరెక్ట్ కాదు కదా. సో అందుకు కొంచెం చూజీగా ఉంటాము. అండ్ వెదర్ కండిషన్స్ ఇంక ఇలాంటివన్నీ చూసుకొని కుదిరినప్పుడు తీసుకెళ్తాం అనమాట. అండ్ ఇక్కడ చూసారా, బంగారుతో అమ్మవారిది ఉంది. గర్భగుడి నుంచి లెఫ్ట్ సైడ్కి అమ్మవారు వెండిది ఉంది. అండ్ నెక్స్ట్ బంగారుతో చాలా మంచిగా అనిపించింది. అండ్ బ్యాంగిల్స్ ఇచ్చారని చెప్పాను కదా, ఈ బ్యాంగిల్స్ అనమాట. ఫస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు, తర్వాత ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆవు దూడ చాలా పవిత్రం. నేను ఎప్పుడు అనుకుంటాను ప్రతి ఒక్కరింట్లో ఆవు దూడ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ గోమాతలోనే ఉంటారని నా ఒపీనియన్. అది నిజం కూడా. సో అందరింట్లో ఆవు దూడ బొమ్మ ఉంటుంది కదా, ఖచ్చితంగా పెట్టుకోండి. మీ ఇంట్లో ఎప్పుడు తినడానికి లోటైతే అస్సలు ఉండదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాగదేవత టెంపుల్ అండ్ వినాయకుడి టెంపుల్ నేను మాట్లాడడంలోనే కవర్ అయిపోయింది అనమాట. సో ఆ రెండు విజిట్ చేశాను. ఇక్కడ నాగదేవుడి వెనకాల అంతా మట్టి ఉంది చూసారా, పుట్ట అనమాట. అదే అలో లేదు, ఓన్లీ సర్టెన్ టైం మాత్రమే ఉంది అక్కడ. అందుకని చెప్పి ఇంకా నేను దూరం నుంచి షూట్ చేశాను. అండ్ ఇక్కడ ప్రసాదాలు కూడా సెల్ చేస్తున్నారు. పులిహోర, లడ్డు, వడ, అభిషేకం లడ్డు, ఇవన్నీ ఇలా కాస్ట్ రీజనబుల్ అనిపించినాయి. అభిషేకం లడ్డు మాత్రమే 150 రూపీస్, రిమైనింగ్ అన్ని 20 రూపీస్. బట్ మేము వెళ్ళింది కొంచెం ఈవినింగ్ టైం కదా, పులిహోర మాత్రమే అవైలబుల్ ఉంది అని చెప్పారు. సరే అని చెప్పి మేము అవే తీసుకున్నాము, ఒక 5 ప్యాకెట్స్ అట్లా. నేను మార్నింగ్ చేసింది ఇప్పుడు పెడతారేమో అనుకున్నాను, అస్సలు కాదు. ఎంత వేడిగా ఉంది పులిహోర అయితే. అసలు ఎంత మంచిగా ఉందంటే టేస్ట్, చింతపండు పులిహోర. మనం ఇంట్లో చేస్తే అసలు ఆ టేస్ట్ రాదు. దేవుళ్ళ దగ్గర చేసినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మేము తిని రిటర్న్ అయిన తర్వాత ఇంకో ప్యాకెట్ తీసుకుని తింటే బాగుండు అని అనుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ టైం అయితే అస్సలు మిస్ అవ్వము. అండ్ మీలో ఎంతమందికి ఇలా మన ఇంట్లో చేసింది కాకుండా స్పెషల్గా గుళ్ళకి వెళ్ళినప్పుడు పులిహోర ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ ఇంకా మేము అక్కడ అందరు కూర్చున్నారనమాట. కొంచెం పార్క్ లాగా ఉంది. టెంపుల్స్ ఉన్నాయి, మధ్యలో చెట్లు ఉన్నాయి, కూర్చోడానికి అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది. సో అక్కడ కూర్చొని మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలామంది ఫ్యామిలీస్తోనే వచ్చారు. సో మేము కూడా ఇక్కడ మా ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేస్తున్నాము. ఇంకా పులిహోర తిని నెక్స్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా, మెయిన్ గర్భగుడి ఎంట్రన్స్ గోపురం ఉంటుంది కదా, అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. మేము కూడా ఇంకా అక్కడ ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. బట్ మేము గుడి నుంచి బయటికి రాగానే మాకు ఇది ఐస్ క్రీమ్ది కనిపించింది అనమాట. ఇంకా నా కూతురు మామూలుగా ఏడ్చలేదు, కొనిచ్చే వరకు పోనీనని చెప్పింది. మేము చాలా చిన్న ఐస్ క్రీమ్ ఏది ఉంటే అది ఏమని చెప్పాము. ఎందుకంటే చాలా భయం అవుతుంది, ఫ్రీక్వెంట్గా ఐస్ క్రీమ్స్ తింటున్నారు పిల్లలు, సడన్గా ఇంపాక్ట్ ఎప్పుడోసారి పడుతుందని. చాలా చిన్నదంటే ఆయన వెతుకుతున్నాడు అనమాట. సో ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా మేము తింటూ నెక్స్ట్ మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట. ఆ ప్లేస్ ఏదో మీకు తెలియాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు. ఓకేనా. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. డోంట్ మిస్